కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ స్లాబులు సామాన్యులకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ ఉత్సవ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పెనమనూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి జీఎస్టీపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. సామాన్యులందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పోరంకి ప్రియా పికిల్స్ పక్కన ఎలక్ట్రానిక్స్ ఉత్సవం అంటే గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో వాషింగ్ మిషన్స్, గ్రైండర్స్, మిక్సీస్, టీవీలు, ఫ్రిడ్జులు అన్నిటిపైన కూడా 28% నుంచి 18% జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఒక్కొక్క వస్తువు పైన 2,000 రూపాయలు, 3,000 రూపాయలు కూడా ప్రజలకు ఆదా అయ్యే పరిస్థితులు ఉంది. అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్లన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో దాదాపు వారం రోజులు ఇక్కడే ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా షోరూముల వాళ్ళు కలిగించే డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని